జీవితంలో అన్నీ కోల్పోయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అది ఒక్కటి ఉంటే చాలు, కోల్పోయిన ప్రతిదాన్ని తిరిగి సాధించుకోవచ్చు. ఏళ్ల తరబడి నీళ్లలో నానుతున్నటువంటి రాయి ఏ విధంగా అయితే మెత్తబడదో, జీవితంలో ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా కానీ ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు కృంగిపోడు, ధైర్యంగా నిలుచుంటాడు. ప్రయత్నం చేసి సాధించలేకపోయినా తప్పు లేదు, కానీ ప్రయత్నించకపోవడమే పెద్ద నేరం. ఆత్మవిశ్వాసం లేనివాడు ప్రయత్నమే చేయడు. ఒకసారి ఒక వ్యక్తి తన స్నేహితుడిని కలుద్దామని చెప్పేసి ఒక మారుమూల ఉన్నటువంటి ఒక పల్లెటూరికి ప్రయాణం మొదలుపెట్టాడు. తను కొత్తగా కొన్నటువంటి కారుని తీసుకొని ప్రయాణిస్తున్నాడు. ఎప్పుడైతే ఒక్కొక్క పల్లెటూరును దాటుకుంటూ వెళ్తున్నాడో కంప్లీట్గా అక్కడ మట్టి రోడ్డు వచ్చేస్తుంది. మెత్తటి మట్టి, వర్షాకాలము, మొత్తం బురద ఉంటుంది. దాంట్లో నుంచే కష్టంగా నెమ్మదిగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెత్తటి మట్టిలో ఆ బురదలో కారు టైర్ దిగిపోతుంది. మరి దిగబడిన టైర్ని బయటికి తీసే ప్రయత్నంలో బాగా ఎక్సలేటర్ ఇస్తుంటే ఎంత ఎక్సలేటర్ ఇస్తూ వెళ్ళాడో, ఎంత ప్రయత్నించాడో అంత లోపలికి టైర్లు 1, 2, 3 టైర్లు దిగబడుతూ బయట లోపలికి వెళ్ళిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. దిగు చూశాడు, బట్టలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, టైర్ బయటికి వచ్చే పరిస్థితి లేదు, కారు బయటికి ఎలా తీయాలో అర్థం అవ్వట్లేదు. అంతలో ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక రైతు చూశాడు. చూసి ధైర్యం చెప్తాడు, మీరేం భయపడొద్దండి, దాన్ని బయటికి తీద్దాము, నా దగ్గర ఎద్దుంది, ఎద్దును తీసుకొస్తాను, ఎద్దును కట్టి లాగుదాం, ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి బయలుదేరతాడు. అరే రాజు, నీకు పని ఉందని చెప్పి తన రాజు అని ముద్దుగా పిలుచుకుని ఆ ఎద్దును తీసుకురావడం కోసం వెళ్తాడు. ఎప్పుడైతే అతను ఆ మాట చెప్పాడో తన ధైర్యం వచ్చేస్తుంది. ఓకే, ఎద్దును తీసుకొస్తాడు, ఎద్దుతో లాగిస్తాడు, కారు ఈజీగా బయటకు వచ్చేస్తుందని. కొంతసేపటి తర్వాత ఆ రైతు ఆ ఎద్దును తీసుకుని దగ్గరకు వస్తాడు. ఆ ఎద్దు చూస్తే బక్క పల్చగా ఉంటుంది. అది చూసేసరికి ఇతనికి మొత్తం నిరాశ. ఇదేం లాగుతుంది, దీని దగ్గర పనివే లేదే, ఇదెలా బయటకు తీయగలుగుతుంది, నిరాశ చెందుతాడు. అంతలో రైతు వచ్చేసి తాడు కారికి ముందు కట్టేసి చాలా ఉత్సాహంగా అంటాడు, అరే రాజు, అంజి, నంది, మల్లు లాగండ్రా అని చెప్పేసి బిగ్గరగా అలుస్తాడు. అంతే, అక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దు రాజు అనే రైతు చాలా బలంగా ఉత్సాహంగా లాగే ప్రయత్నం చేస్తుంది. ఒక్క దెబ్బ కారు బయటకు వచ్చేస్తుంది. ఈ కారు ఓనర్ ఎవరైతే ఇక్కడ ఉన్నాడో ఆశ్చర్యపోతాడు. కారు బయటకు వచ్చిన తర్వాత ఆ రైతులు అడుగుతారు, అవండి ఇక్కడ మీరు ఒకే ఎద్దు ఉంది కదా, మీరు రాజు, అంజి, మల్లు, నంది అని చెప్పేసి 4 పేర్లు పిలిచారు, అదేంటి చూస్తే ఒకటే ఉంది కదా, మీరు ఎందుకని అలా పిలిచారు ఏంటి అని చెప్తే అతను అంటాడు, మీరు చూస్తున్నట్టుగా ఎద్దు బక్కపల్చగా ఉన్న ఎద్దే కాదండి, ఇది గుడ్డిగా ఉన్న ఎద్దు కూడా, దీని కంటికి కనపడదు. నేను ఎప్పుడైతే ఇక్కడ అదొక్కటే ఉంది అనే కాకుండా నీతో పాటు ఇంకా 2-3 ఎద్దులు ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఈ కారుని లాగుతున్నా అన్న భావన నేను కల్పిస్తాను, నేనే కాదు నాతో పాటు ఇంత బలం ఉందన్న నమ్మకంతో లాగగలుగుతామన్న ఆలోచనతో తన పూర్తి బలాన్ని ప్రయోగించే లాగుతుంది, అందుకే నేను అలా చెప్పానని చెప్పేసి రైతు సమాధానం చెప్తాడు. రైతు అంత తెలివితో అంత చాకచక్యంగా చేసినటువంటి పనిని చూసి ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. వాస్తవం, ఎప్పుడైతే నువ్వు చేయగలవు అన్న ఆలోచన నువ్వు కల్పిస్తావో ఎంత పెద్ద పనే కానీ సునాయాసంగా చేయగలుగుతాడు. కానీ ఈరోజు మనం చూస్తున్నాం అనేక కుటుంబాల్లో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా, ఇంట్లో ఉన్నటువంటి అన్న చెల్లెలని, అక్క చెల్లెలని, పొరిగింటి పిల్లల్ని, మన పిల్లల్ని కంపేర్ చేస్తుంటారు. వాడిని చూసి నేర్చుకో, వాడు చూడు ఎంత తెలివిగా ఉన్నాడు, వాడి చూడు మార్క్స్ ఎలా ఉన్నాయో, నీకు తెలివి లేదు, నువ్వు దద్దమ్మవి, నీకు తెలివే లేదు అని చెప్పేసి మన మాటలు ఏవైతే ఉన్నాయో, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు రాదు, నువ్వు తెలివి తక్కువ వాడివి, నువ్వు దద్దమ్మని ఏవైతే మాటలు మనం మన పిల్లల గురించి వాడుతున్నామో మనకు తెలియకుండానే వాళ్ళని బలహీనపరిచేస్తున్నాం, వారి ధైర్యం లేకుండా చేసేస్తున్నాం, వారి ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తున్నాం. మనం ఏం చెప్పాలి? ఎస్, నువ్వు చేయగలవు, నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది, నువ్వు సాధించు, నువ్వు ప్రయత్నించు, నువ్వు చూస్తే వస్తుంది, నువ్వు ప్రయత్నిస్తే వస్తుంది అని ఏవైతే మనం బూస్టింగ్ వర్డ్స్ వాడతామో, ఎలాంటి స్థితిలో ఉన్న స్టూడెంట్ అయినా, ఎలాంటి స్థితిలో ఉన్న ఒక మనిషి అయినా కానీ తను చెయ్యగలను అన్న ఒక మాటతో ప్రయత్నం చేస్తాడు, సాధించుకుని ముందుకెళ్తాడు. అంటే మన మాట ద్వారా ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వచ్చు, మీ మాట ద్వారానే ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని చంపేయచ్చు కూడాను. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేటప్పుడైనా, స్నేహితుడు మరో స్నేహితుడితో మాట్లాడేటప్పుడైనా, ఒక టీచర్ పిల్లలతో మాట్లాడేటప్పుడైనా, ప్రతి వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తి ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇచ్చే విధంగానే ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తి ఉత్సాహాన్ని నిరుత్సాహపరిచే విధంగా, నీరుగార్చే విధంగా ఉండకూడదు. ఎందుకంటే మాట చాలా పవర్ఫుల్. మాట మనిషిని బ్రతికిస్తుంది, మాట మనిషిని చంపే శక్తి కూడా కలిగి ఉంది. కాబట్టి మాట ఉపయోగించే విధానంలో పాజిటివ్గా ఉపయోగించాలి, మోటివేటెడ్గా మన మాటలు ఉండాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎందుకంటే మాట్లాడటము ఒక వ్యక్తికి ధైర్యాన్ని నింపడం అనేది ఒక మంచి హ్యాబిట్, ఒక మంచి అలవాటు.
అసలు ఒక మనిషి జీవితంలో ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఒక మనిషి జీవితంలో ఎలాంటి అలవాట్లు ఉండకూడదు, ఏ అలవాట్లు మనిషిని ఉందా స్థాయికి తీసుకెళ్తాయి, ఏ అలవాట్లు మనిషిని అధమ స్థాయికి తొక్కేస్తాయి, ఏ అలవాట్ల వల్ల మనిషి తొందరగా అప్గ్రేడ్ అవ్వగలుగుతాడు, ఏ అలవాట్ల వల్ల మనిషి ముందు స్థాయికి వెళ్లకుండా ఫెయిల్ అయిపోతాడు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరి కోసం చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే అద్భుతమైన వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. ఆగస్ట్ 30వ తేదీ ఆదివారం ఆన్లైన్లో లైవ్ వర్క్షాప్ మీ అందరి కోసం. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. మీ అలవాట్లను మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అతి అద్భుతమైన వర్క్షాప్. గతంలో ఎప్పుడైతే వర్క్షాప్ జరిగిందో చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ ఇంత కాస్ట్ మేము పే చేయలేం సార్, 1000 రూపాయలు అంటే మేము చాలా కష్టం సార్ అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేశారు. మేము స్టూడెంట్స్ అండి, మా దగ్గర ఇన్కమ్ లేదు, మేము ఎంప్లాయీస్, మా దగ్గర డబ్బు లేదు, 1000 రూపాయలు మేము పే చేయలేమని. అలాంటి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపాయలకే 1000 రూపాయల వర్క్షాప్ని మీకోసం ప్లాన్ చేయడం జరిగింది. ఆగస్ట్ 30వ తేదీన మరెందుకు ఆలస్యం, మీకోసం ఉన్నటువంటి గొప్ప అవకాశాన్ని ఉపయోగించండి. వెంటనే మీ సీట్ బుక్ చేసుకోండి. అంతేకాదు ఆగస్ట్ నెల 16th సండే రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ అని ప్లాన్ చేయడం జరిగింది. మీ దగ్గర ఏదైనా ప్రొడక్ట్ ఉందా, మీ దగ్గర ఏదైనా బ్రాండ్ ఉందా, మీ దగ్గర ఏదైనా సర్వీస్ ఉందా, మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా, మీ దగ్గర ఏదైనా కాన్సెప్ట్ ఉందా, దీన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని మీరు ఎలా సేల్ చేయాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలి, మీ బ్రాండ్ వాల్యూ ఎలా పెంచుకోవాలి, సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి, ఎంత స్ట్రాటజికల్గా మనం సేల్ చేయాలి. అతి అద్భుతమైన వర్క్షాప్ మీ అందరి కోసం ఆగస్ట్ 16కి ప్లాన్ చేయడం జరిగింది. 2500 రూపాయలు ఉండే వర్క్షాప్ మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 1000 రూపీస్కి ప్లాన్ చేశాను. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, అడుగులు ముందుకేసుకుంటూ సక్సెస్ అవ్వాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి, ఉపయోగించుకున్నవాడే ముందుకెళ్తాడు. అవకాశాన్ని చూస్తూ ఉన్నవాడు ఏమీ సాధించలేడు. ఎందుకంటే ఆలోచిస్తూ కూర్చున్నవాడికి ఏం లభిస్తుందో తెలుసా, సాధించేవాడు సాధించుకుని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిందే కదా. కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. కలుద్దాం వర్క్షాప్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.